హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. స్వీట్ తినాలనిపించినప్పుడు ముందుగా ఎటువంటి ప్రిపరేషన్స్ లేకుండా ఇంట్లో ఉండే రవ్వతోటి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే రవ్వ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 1 కప్పు వరకు పంచదార, 1 కప్పు వరకు వాటర్ని వేసుకుని ఈ పంచదారని కరిగించుకోవాలి. ఈ పంచదార ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. పంచదార కరిగి 2-3 నిమిషాల పాటు వాటర్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకాన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిలో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న రవ్వలో 1 కప్పు వరకు పాలను కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. పాలు మొత్తాన్ని ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. 1 కప్పు పాలని నేను ఇక్కడ 3 సార్లు కింద వేసుకుని మిక్స్ చేసుకున్నాను. రవ్వ మిశ్రమం అంతా ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చేతులతోటి బాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. మిల్క్ పౌడర్కి బదులుగా మైదా పిండినైనా సరే వేసుకోవచ్చు. అలాగే ఈ స్వీట్ సాఫ్ట్గా రావడం కోసం 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. ఈ రవ్వ మిశ్రమం అంతా మనకి సాఫ్ట్గా రావాలండి. అందుకోసం కొద్దిగా పాలను వేసుకుంటూ ఈ డౌని సాఫ్ట్గా కలుపుకోవాలి. డౌ అలా సాఫ్ట్గా రావడానికి నాకు ఇక్కడ 4 స్పూన్ల వరకు పాలు పట్టాయండి. ఇలా మెత్తగా కలుపుకున్న ఈ ముద్దలో నుండి కొద్దిగా ముద్దను తీసుకుని ముందు రౌండ్ బాల్లా చేసుకుని తర్వాత కట్లెట్ షేప్లోకి చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు బాల్స్కి కానీ మరీ ఎక్కువగా క్రాక్స్ వస్తున్నట్లయితే మరికొద్దిగా పాలను వేసుకుని కలుపుకోండి. ఇదే విధంగా మొత్తం ముద్దతోటి అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసే టైంకి వీటికి పగుళ్ళున్నా లేదంటే ఆయిల్ హీట్ తక్కువగా ఉన్నా సరే ఇవి ఆయిల్లోనే ముక్కలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. ఆయిల్కి సరిపడినన్ని వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకుని 2 వైపులా తిప్పుకుంటూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. వీటిని మరీ క్రిస్పీగా డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసినట్లయితే పాకం పీల్చుకోవడం కష్టమవుతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్లో ఉండగానే ఆయిల్లో నుంచి బయటికి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే గోరువెచ్చటి పాకంలో వేసుకుని పాకాన్ని బాగా పట్టించి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే పాకాన్ని చక్కగా పీల్చుకుని రెడీ అయిపోయి ఉంటాయి. పండగలప్పుడు కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఎక్కువ టైం లేనప్పుడు 15 నిమిషాల్లో స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ స్వీట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ రవ్వ స్వీటు వేడిగా ఉన్నప్పుడు తీసుకున్నా లేదంటే ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.